తీయాలి, తీస్తున్నాను. పేజ్ నెంబరు అదే కొత్త 14 పాయింటా? ఓకే, అదే నేను నోట్ చేసుకోలేదండి. 10 అని కాదు కదా, మనం చదివాం కదా 10th పాయింట్. 14th. అక్కడ ఆగింది. That we shall not judge lightly other men's deeds, nor cleave much to our own will. Have always a good eye to thyself, and beware thou judge not lightly other men. In judging other men, a man oft laboureth in vain, oft erreth, and lightly offendeth God. But in judging himself and his own deeds, he always laboureth fruitfully, and to his ghastly profit. We judge oftentimes after our own heart and affections, and not after the truth. For we oft lost the true judgment through our private love. కంటిన్యూ చేయమంటారా? ఇది చిన్నదే కదా, చెప్తారా? కంటిన్యూ చేయండి. ఒక్క పిసరే కదా, అంటే ఇంకొక పాసేజ్ కూడా ఒక చిన్నదే కదా. ఈ పేజ్ అంతా చదువుతాను. ఆ, But if God were always the whole intent of our desire, we should not so lightly err in our judgments, nor so lightly be troubled, for that we be resisted of our will. But commonly there be in us some inward inclination or some outward affection that draweth our heart with them from the true judgment. Many persons through a secret love that they have to their self work indiscriminately after their own will and not after the will of God, and yet they win not so. They seem to stand in great inward peace when things follow after their mind. But if it follow otherwise than they would, anon they be moved with impatience and be right heavy and pensive, by diversities of opinions be sprung many times, dissensions between friends and neighbors, and also between religious and devout persons. An old custom is hardly broken, and no man will lightly be removed from his own will. But if thou cleave more to thine own will or to thine own reason than to the meek obedience of Jesus Christ, it will be long or thou be a man illumined with grace. For Almighty God wills that we be perfectly subject and
obedient to him, and that we ascend and rise high above our own will and above our own reason by a great burning love and a whole desire to him. చెప్పండి. ఇదేం చెప్తున్నారంటే మనం ఎప్పుడు కూడా ఇతరుల యొక్క పనులని లైట్గా జడ్జి చేయకండి, లేకపోతే మీ యొక్క విల్కి అంత ఎక్కువగా వెళ్ళాడకండి. అంటే నా లోపల వచ్చింది నేను ఇదే రైటు అలాగా. హ్యావ్ ఆల్వేస్ ఏ గుడ్ ఐ టు థైసెల్ఫ్. నీకు ఒక మంచి కన్ను ఉంచుకో. అండ్ బివేర్ దట్ జడ్జ్ నాట్ లైట్లీ అదర్ మెన్. ఇతరుల పనులు నీవు తక్కువగా జడ్జి చేయకు, అంటే లైట్గా. ఇన్ జడ్జింగ్ అదర్ మెన్ ఏ మ్యాన్ ఆఫ్ లేబరెత్ ఇన్ వెయిన్ ఆఫ్ ఎర్రెత్. అంటే ఇతరులను జడ్జి చేయడంలో సామాన్యంగా ఏంటంటే వాటిని మనం చాలా అధికంగా చూస్తాం, ఇతరులను తక్కువ చేసి చూస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే మనలో ఉంటుంది ఇలాంటి లక్షణం. అందుకని ఇన్ జడ్జింగ్ అదర్ మెన్ ఆఫ్ అంటే ఆఫెన్ అని తరచుగా మనం వృధాగా కష్టపడతాం. ఆఫ్ టెర్రెత్ తరచుగా తప్పుగానే ఉంటాం. అండ్ లైట్లీ అఫెండెత్ గాడ్. ఆ విధంగా మనం లైట్గా భగవంతుడిని అంటే ఆయన మీద అఫెండ్ చేయడం అంటే ఏంటి, బాధ పెడతాం, అంటే అటాక్ చేస్తున్నాం. బట్ ఇన్ జడ్జింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఓన్ డీడ్స్, ఆయన యొక్క పనులు అతన్ని జడ్జి చేయడంలో he always laboreth fruitfully and to his ghastly profit. ఆయన తన యొక్క ప్రాఫిట్ కోసం చాలా ఫలవంతంగా పనిచేస్తూనే ఉంటాడు. We judge oftentimes after our own heart and affections. మనం తరచుగా ఏంటంటే మన ఎఫెక్షన్స్ని బట్టి, మన ఓన్ హార్ట్ని బట్టి జడ్జి చేస్తాం. అండ్ నాట్ ఆఫ్టర్ ద ట్రూత్. సత్యం బట్టి జడ్జి చేయం. వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు అనుకోండి, వేరేగా జడ్జి చేస్తాం. For we often lose the true judgment through our private love. అదే మన వాళ్ళు చేసేరు అంటే అది ఎంతో గొప్పగా చెప్తాం. అందుకని మనం తరచుగాను సత్యమైన జడ్జిమెంట్ని వదిలిస్తూ ఉంటాం. బట్ ఇఫ్ గాడ్ వర్ ఆల్వేస్ ద హోల్ ఇంటెంట్ ఆఫ్ అవర్ డిజైర్, భగవంతుడే మనకి ముఖ్యమైన లక్షణం అయితే, వి షుడ్ నాట్ సో లైట్లీ ఎర్ర్ ఇన్ అవర్ జడ్జ్మెంట్స్. అంతలాగా మనం మన జడ్జిమెంట్లో తప్పు చేయకూడదు. నాట్ సో లైట్లీ బీ ట్రబుల్డ్ ఫర్ దాట్ వీ బీ రెజిస్టర్డ్ ఆఫ్ అవర్ విల్. లేకపోతే లాగా మనం ట్రబుల్ అవ్వకూడదు. దట్ వీ బీ రిజిస్టర్డ్ ఆఫ్ అవర్ విల్ అంటే మన యొక్క విల్ తోటి మనం నిగ్రహించుకోకూడదు. అంటే మన ఇచ్ఛాశక్తితోటే మనం అన్ని చేస్తున్నాం. బట్ కామన్లీ దేర్ బీ ఇన్ సమ్ ఇన్వాల్వ్డ్ ఇన్క్లినేషన్. కామన్గా మన అందరిలో కూడా ఒక అంతర్గతమైనటువంటి ఇన్క్లినేషన్ ఉంటుంది. అంటే ఉద్దేశం ఏంటంటే, అంటే అటు మొగ్గుతూ ఉంటాం. ఆర్ సమ్ అవుట్వర్డ్ ఎఫెక్షన్, బాహ్యమైనటువంటి అభిమానం. దట్ డ్రాయిత్ అవర్ హార్ట్ విత్ దెమ్ ఫ్రమ్ ద ట్రూ జడ్జ్మెంట్. అంటే మనకి బాగా ఎఫెక్షన్ ఉన్న వాళ్ళని, మన జడ్జ్మెంట్ వాళ్ళ పట్ల వాళ్ళు ఎలాంటి పని చేసినా చాలా మంచి పని చేశారంటాం. అలాగా మన ఇన్క్లినేషన్, మనకి ఎటువైపు అభిమానం ఉంటే వాళ్ళని బాగా జడ్జి చేస్తాం. సత్యమైన జడ్జిమెంట్ కాదది, మనకున్న పక్షపాతంతో. మెనీ పర్సన్స్ త్రూ సీక్రెట్ లవ్ దట్ దే హ్యావ్ టు దేర్ సెల్ఫ్. అందుకని వాళ్ళ యొక్క సీక్రెట్ లవ్ ద్వారా వర్క్ ఇండిస్క్రీట్లీ ఆఫ్టర్ దేర్ ఓన్ విల్. అంటే వాళ్ళు ఏంటంటే విచక్షణ లేకుండా వాళ్ళ విల్తో, అండ్ నాట్ ఆఫ్టర్ ద విల్ ఆఫ్ గాడ్, భగవంతుడి విల్తో కాకుండా వాళ్ళ ఇచ్ఛాశక్తితో వాళ్ళు పనిచేస్తారు. అయినప్పటికీ దే వీన్ నాట్ సో, అంటే వాళ్ళు అలాంటి ఫలితాలు పొందరు. వీన్ అంటే ఒకసారి చూద్దామా, WWEN. ఓకే. Is to hold as an opinion, suppose, believe. భగవంతుడి వీళ్ళతోటి వాళ్ళు చూసి వాళ్ళ ఒపీనియన్ని తీసుకోరు. దే సీమ్ టు స్టాండ్ ఇన్ గ్రేట్ ఇన్వార్డ్ వేస్. వాళ్ళు ఎలా కనిపిస్తారంటే వాళ్ళు ఎంతో అర్థమైందండి. నాకు అర్థమైపోయింది. అంటే మీరు చెప్పారు కదా, సీమ్ టు టు థింక్ ఆర్ సపోజ్, ఇమాజిన్, ఎక్స్పెక్ట్ ఆర్ బిలీవ్. అది
అంటే వాళ్ళు ఆ విధంగా ఊహిస్తూ ఉంటారు ఏంటంటే అది భగవంతుడి విల్లని, కానీ వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు పైకి ఎలా కనిపిస్తారు? అంతర్గత శాంతితో ఉన్నట్టుగా. వెన్ థింగ్స్ ఫాలో ఆఫ్టర్ దేర్ మైండ్, బట్ ఇఫ్ ఇట్ ఫాలో అదర్వైజ్, దెన్ దే వుడ్ and దే బి మూవ్డ్ విత్ ఇంపేషన్స్. వాళ్ళకి అనుగుణంగా ఉన్నంతసేపు వాళ్ళు ఎంతో చక్కగా ఉన్నట్టుగా కనబడతారు. కానీ ఇంకొకలాగా జరిగాయి అనుకోండి, వాడు అసహనంతో ఉంటారు. అంటే ఎప్పుడు శాంతితో ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి అనుకోని విధంగా ఏమైనా జరిగితే వాళ్ళు ఎంతో అసహనంతో ఉంటారు. అండ్ బీ రైట్ హెవీ అండ్ పెన్సివ్, అంటే వాళ్ళు ఉమ్, ఎంతో రైట్గా. పెన్సివ్ అంటే ఒకసారి చూడాలి. అండ్ బీ రైట్ హెవీ అండ్ పెన్సివ్. పెన్సివ్ అంటే బాధాకరంగానా ఏంటి వాళ్ళ? చూద్దామండి అది ఏంటిది, స్పెల్లింగ్ చెప్పండి. PENSIVE. పెన్సివ్. డీప్లీ ఆర్ సీరియస్లీ థాట్ఫుల్. అదే అంటే గ్రీఫ్ కదా, డీప్ గ్రీఫేనా? డీప్లీ, DEEPLY. డీప్. డీప్లీ ఆర్ సీరియస్లీ థాట్ఫుల్. అది అంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి అనుకోని విధంగా జరిగితే అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అంటే పెన్సివ్గా, అంటే ఏంటి ఇలా సీరియస్గా. ఒక్కసారి అది ఎక్కడుందో చూస్తాను. ఫర్ దాట్ వి సో లైట్లీ బి ట్రబుల్డ్. ఇక్కడ ఎక్కడికో వచ్చింది. ఫర్ ఇక్కడ ఏ పాసెస్ చెప్తున్నాను? పెన్సివ్ ఎక్కడ ఉందో, డట్ దే హ్యావ్ టు దేర్ సెల్ఫ్ వర్క్. వెనక్కి వచ్చామండి. బట్ కామన్లీ దేర్ బి ఇన్ సమ్ ఇన్వార్డ్ ఇన్క్లినేషన్. అది మన వాళ్ళ పట్ల వేరేగా ఉంటామని. అవర్ హార్ట్ విత్ దెమ్ ఫ్రమ్ ద ట్రూ జడ్జిమెంట్. అందుకని మనం అప్పుడు మనకి ట్రూ జడ్జిమెంట్ అనేది ఉండదు. దే సీమ్ టు స్టాండ్. ఎప్పుడు వాళ్ళు ఎంతో పీస్ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వేరేగా విషయాలు జరిగితే వాళ్ళు ఏంటంటే దే వుడ్ దే బి మూవ్డ్ విత్ ఇంపేషన్స్. అసహనంతో ఉంటారు. అండ్ బీ రైట్ హెవీ అండ్ పెన్సివ్, అంటే వాళ్ళు ఎంతో దుఃఖంతో, భారంతో ఇలా ఆలోచనాత్మకంగా అంటే బాధాకరంగా ఫీల్ అవుతారు. బై డైవర్సిటీస్ ఆఫ్ ఒపీనియన్స్ బీ స్ప్రంగ్, అంటే ఎన్నో రకాలైనటువంటి వివిధమైన అభిప్రాయాలు, మెనీ టైమ్స్ డిసెన్షన్స్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అండ్ ఆల్సో బిట్వీన్ రిలీజన్స్ అండ్ డివోట్ పర్సన్స్. అంటే మనకి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి మన ఫ్రెండ్స్, మన నైబర్స్ పట్ల, మన రిలీజన్స్, వేరు వేరు రిలీజన్స్ పట్ల, అలాగే డివోటెడ్గా ఉన్న పర్సన్స్ పట్లను. ఆ అభిప్రాయాలతోటే మనం చూస్తూ ఉంటాం, కానీ ట్రూ జడ్జ్మెంట్ ఇవ్వలేము. An old custom is hardly broken, and no man will lightly be removed from his own will. అంటే ఒక ఓల్డ్ కస్టమ్ అన్నదాన్ని మనం ఎప్పుడు బ్రేక్ చెయ్యం. ఏ వ్యక్తి కూడా తన విల్ ప్రకారం తప్ప జడ్జ్మెంట్ అంటే లైట్లీ బి రిమూవ్డ్. తన జడ్జ్మెంట్, తన విల్ లేకుండా ఆయన పని చెయ్యడు. బై డైవర్సిటీస్ ఆఫ్ ఒపీనియన్స్ బి స్ప్రంగ్ అయిపోయింది కదా, హిజ్ ఓన్ విల్. బట్ ఇఫ్ దౌ క్లీవ్ మోర్ to thine own will or to thine own reason than to the meek obedient of Jesus Christ, it will be long or thou be a man illumined with grace. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు ఎక్కువగాను మీ యొక్క ఇచ్ఛాశక్తికే గట్టిగా క్లీవ్ అంటే పట్టుకుని వేలాడితే, దైన్ ఓన్ రీజన్, మీ రీజన్నే పట్టుకుంటే, అంటే భగవంతుడి కంటే భగవంతుడి పట్ల ఒబీడియన్స్ లేకుండా, అమాయకమైనటువంటి తనంతో లేకుండా ఉంటే, అప్పుడు అక్కడికి జీసస్ క్రీస్తు అంటే భగవంతుడు అనుకోండి. ఇట్ విల్ బి లాంగ్ ఆర్ థౌ బీ ఏ మ్యాన్ ఇల్యూమిన్డ్ విత్ గ్రేస్, అంటే డాన్ టు ద మీక్ ఒబీడియన్స్ ఆఫ్ జీసస్ క్రీస్ట్. అప్పుడు మీరు ఇల్యూమిన్డ్ విత్ గ్రేస్, అంటే అలాగే భగవంతుడి యొక్క అమాయకమైన భగవతత్వంతో ఉంటే అప్పుడు మీరు ఎ మ్యాన్ ఇల్యూమిన్డ్ విత్ గ్రేస్, అంటే మీకు అక్కడ కృప అన్నది వస్తుంది.
అంటే మీ విల్ అన్న దాన్ని మీరు క్లింగ్ అవ్వకుండా, అంటే ఎక్కువగా దాన్నే పట్టుకుని వేలాడకుండా ఉంటే, Almighty God wills that we be perfectly subject and obedient to Him. భగవంతుడు ఏమనుకుంటాడంటే తన ఇచ్చకి మనందరం కూడా ఒబీడియంట్గా ఉండాలని. అండ్ దట్ వీ అసెండ్ అండ్ రైజ్ హై అబౌవ్ అవర్ ఓన్ విల్. అంటే మన ఇచ్ఛాశక్తిని కంటే దాటగలిగినప్పుడే ఆయన యొక్క విల్ని మనం పాటించగలం. అండ్ అబౌవ్ అవర్ ఓన్ రీజన్ బై ఏ గ్రేట్ బర్నింగ్ లవ్ అండ్ ఎ హోల్ డిజైర్ టు హిమ్. ఎలాగ మనం మన యొక్క రీజనింగ్ విల్లించి అధిగమించినప్పుడు, అంటే మనలో ఎంతో ప్రేమ, హోల్ డిజైర్ టు హిమ్, ఆయన పరమాత్ముడు కావాలన్న కోరిక ఉన్నప్పుడే మనం మన విల్ని దాటగలం. 15th పాయింట్ అర్థమైంది కదండి? ఏం చెప్తున్నారు? మన విల్ కాకపోతే పరమాత్మ అంటే దాటగలం. భగవంతుడు కావాలన్న తపన, భగవత్ యొక్క విల్ని పాటించాలన్న ఇచ్ఛ ఉన్నప్పుడు మన యొక్క ఇచ్ఛాశక్తిని, రీజనింగ్ని మనం దాటగలం. మన ఇచ్ఛాశక్తి ఎప్పుడూ కూడా పార్షియల్గానే ఉంటుంది. మనకి బాగా ఎఫెక్షనేట్ పీపుల్ పట్ల ఒకలా ఉంటున్నాం, అందుకని మన విల్ని మనం అధిగమించాలి. అది నేను ఎక్కువగా అందరికీ పెద్ద సాధన అది. అంటే చాలా అయ్యాక నీ విల్ నువ్వు ఎందుకు ఆగట్లేదు అన్న ఆ సాధన చేస్తున్నప్పుడు చాలా కష్టం అది. మనిషి తన విల్ దాటడు. అందరికంటే నేనే ఎక్కువ అని ఫీలింగ్ ఇంటర్నల్గా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది దాటడం అంటే అదే చాలా భగవంతుడికి సమర్పించుకోవడమే. అంటే ఏమన్నారు? భగవంతుడే కావాలి, భగవంతుడి పట్ల ప్రేమ వల్ల మనం మన విల్లుని దాటగలం అని చెప్పారు. ఓకే, ఓకేనండి, అర్థమైంది. నెక్స్ట్ పాయింట్, ఆఫ్ వర్క్స్ డన్ ఇన్ చారిటీ ఫర్ నథింగ్ ఇన్ ది వరల్డ్ nor for the love of any creature is evil to be done, but sometimes for the need and comfort of our neighbor, a good deed may be deferred or be turned into another good deed, for thereby it is not destroyed, but is changed into better. Without charity, the outward deed is little to be praised. But whatsoever is done of charity, be it never so little or never so despicable in sight of the world, it is right profitable before God, who judgeth all things after the intent of the doer, and not after the greatness or worthiness of the deed. He doth much that much loveth God, and he doth much that doeth his deed well, and he doeth his deed well that doeth it rather for the commonalty than for his own will. A deed sometimes seemeth to be done of charity and love of God, when it is rather done of carnality and of a fleshly love than of a charitable love. For commonly some carnal inclination to our friends, or some inordinate love to ourselves, or some hope of a temporal reward, or the desire of some other profit, moveth us to do the deed, and not the pure love of charity. Charity seeketh not himself in that he doth, but he desireth to do only that which shall be honor and praising to God. He envieth no man, for he loveth no private love, neither will he joy in himself, but he coveteth above all things to be blessed in God. He knoweth well that no goodness beginneth originally of man, and therefore he referreth
all goodness to God, of whom all things proceed, and in whom all blessed saints to do rest in everlasting fruition. Oh, he that had but a little sparkle of this perfect charity should feel soothfastly in his soul that all earthly things be full of vanity. ఇక్కడ ఏంటంటే చారిటీ అంటే దాతృత్వంతో చేసే పనులు. ఫర్ నథింగ్ ఇన్ ద వరల్డ్ నార్ ఫర్ ద లవ్ ఆఫ్ ఎనీ క్రీచర్ ఈజ్ ఇవిల్ టు బి డన్. అంటే ప్రేమతో ఏ రకమైన జీవి పట్ల ప్రేమతో కానీ చేసిన ఏ పని కూడా అది చెడు కాదు. బట్ సమ్టైమ్స్ ఫర్ ద నీడ్ అండ్ కంఫర్ట్ ఆఫ్ అవర్ నైబర్ ఎ గుడ్ డీడ్ మే బీ డిఫర్డ్. ఒక్కొక్కప్పుడు మన పక్క వాళ్ళని ప్లీజ్ చేయాలని, వాళ్ళకి సుఖం పెట్టాలని చేసిన మంచి పని అన్నది వేరేగా ఉంటుంది. అంటే అక్కడ వేరేగా ఇట్ మే బి డిఫర్డ్ or be turned into another good deed, for thereby it is not destroyed but is changed into better. అయితే అది టర్న్డ్ ఇంటూ అనదర్ గుడ్ డీడ్, అదో మంచి పనిగానే పరిణమిస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ నాట్ డెస్ట్రాయిడ్, అదేం వినాశనం అవ్వదు, కానీ అది ఒక మంచిగానే పరిణామం చెందుతుంది. వితౌట్ చారిటీ, దాతృత్వం అన్నది లేకపోతే అవుట్వర్డ్ డీడ్ ఈజ్ లిటిల్ టు బి ప్రైజ్డ్. అంటే మనలో ఏ దాతృత్వం లేకుండా మనం బాహ్యంగా చేసిన పనిని ఎవరు అభినందించరు. ప్రైజ్డ్ అంటే అది. బట్ వాట్స్ ఎవర్ ఈస్ డన్ ఆఫ్ చారిటీ, దాతృత్వంతో, అంటే దాతృత్వం అంటే దానగుణంతో మనం చేసే ఏ పనైనా, బీట్, ఇక్కడ దానగుణం అంటే వస్తువు దానం అనే కాదు, ఎన్నో రకాల దాతృత్వాలు. బీ outward deed is little to be praised, but whatsoever is done of charity, be it never so little or never so despicable in sight of the world, it is right profitable before God, who judgeth all things after the intent of the doer and not after the greatness or worthiness of the deed. ఇది ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే ఏ చిన్న పనైనా, లేకపోతే ప్రజలకి అది నచ్చని పనైనా, నెవర్ సో డెస్పికబుల్ ఇన్ సైట్ ఆఫ్ ద వరల్డ్, జగత్తులో అంటే ప్రపంచం దాన్ని తప్పుగా, అంటే రాంగ్, డెస్పికబుల్ అంటే ఇష్టం లేని పనిగా పరిణమించిన, ఇట్ ఈస్ రైట్ ప్రాఫిటబుల్ బిఫోర్ గాడ్. అంటే ఎప్పుడైతే చారిటీతో చేస్తామో అది భగవంతుడికి ఎంతో ప్రాఫిటబుల్గా ఉంటుంది, మనుషులు దాన్ని అప్రిషియేట్ చేయకపోయినా. హూ జడ్జెత్, ఆ భగవంతుడు ఆల్ థింగ్స్, మన ఇంటెన్షన్ ఏమిటి అన్న దాన్ని బట్టి ఆయన జడ్జ్ చేస్తాడు, కానీ అక్కడ గ్రేట్నెస్ ఆఫ్ ద అనే పనిని కాదు అక్కడ. అంటే మనం ఏ లక్ష్యంతో చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపాయలు 2 రూపాయలు బిచ్చగాడికి అనంత కారుణ్యంతో ఇవ్వడం అన్నది భగవంతుడు ఎక్కువగా పరిణమిస్తాడు. దాన్ ఆ లోపల ప్రేమ అన్నది లేకుండా 50 రూపాయలు ఇచ్చినా అది అక్కడ గ్రేట్ కాదు. అంతేగాని మానవుల దాన్ని చూసే తీరు వేరు. భగవంతుడు ఏంటంటే మన ఇంటింటి చూస్తాడు, ఎంత కారుణ్యం ఉంది, ఎంత అభిమానంతో చేస్తున్నాం, ఎంత ప్రేమతో చేస్తున్నాం, అదే అక్కడ ముఖ్యం. కానీ ఇక్కడ క్వాంటిటీ అలాంటివి చూస్తాం, అదే అందుకని అలా చెప్పారు. అలాగే కొన్ని పనులు ఉంటాయి అతి చిన్నగా మనకు అనిపిస్తాయి, ప్రజలు ఏమీ అప్రిషియేట్ చేయరు, కానీ అక్కడ లక్ష్యం మాత్రం వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అనేది ఉంటే. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరో కష్టపడుతున్నారు, వాడేమో పెద్ద గుర్తింపు లేనివాడు, వాడికి సహాయం చేయడం ప్రపంచం పెద్దగా అనుకోదు, కానీ వాడికి సహాయం చేయడం గుర్తింపు లేనివాడైనా భగవంతుడు దాన్ని పెద్ద సహాయంగా తీసుకుంటాడు. అంటే తనకి అదే పెద్ద పనిగా ఫీల్ అవుతాడు. అందుకని మనుషులు గుర్తించిన ఎవరో పెద్ద ఇంపార్టెంట్ వ్యక్తి అయినప్పుడు ఆయనకి చిన్న మనం సహాయం చేస్తే చాలా పెద్ద పేరు వస్తుంది. కానీ ఏదో మూలన పడి ఉన్నటువంటి వ్యక్తి, ఏదో భిక్షగాడు, అలాంటి వాడికి మనం వెళ్ళి సహాయం చేసినప్పుడు ఎవరు ఎందుకు అంత అవసరమా అన్నట్టుగా ఉంటారు. కానీ భగవంతుడి దృష్టిలో అది పెద్ద సహాయమే అని అంటున్నాను. ఎందుకంటే మన లక్ష్యమే ముఖ్యం, మన సంకల్పమే అక్కడ ముఖ్యం. అది ఇంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నారు. అలాగే ఎవరైతే భగవంతుడిని ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ హీ డత్ మచ్ దట్ డూయెత్ హిస్ డీడ్ వెల్, అతనే తన పనిని చాలా బాగా చేస్తాడు. హీ డూయెత్ హిస్ డీడ్ వెల్ దట్ డత్ ఇట్ రాదర్ ఫర్ ద కామనాలిటీ దాన్ ఫర్ హిజ్ ఓన్ విల్. అంటే
హీ డూయత్ హిస్ డీడ్. ఎందుకు ఆయన బాగా పనిచేస్తాడంటే దట్ డస్ ఇట్ రాదర్ ఫర్ ద కామనాలిటీ, అంటే సామాన్యుల కోసమే కానీ దాన్ ఫర్ హిజ్ ఓన్ విల్, తన ఇచ్ఛతో కాకుండా ఆయన కామనాలిటీ అంటే సామాన్యంగా చేస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ప్రేమతో భగవంతుడి పట్ల ప్రేమతో ఉంటారో ఆయన చాలా మంచి పని చేస్తూ ఉంటాడు. అండ్ ఆయన ఎందుకు మంచి పని చేస్తాడంటే దట్ డస్ ఇట్ రాదర్, డత్ అంటే డస్ అని, ఫర్ ద కామనాలిటీ దాన్ ఫర్ హిజ్ ఓన్ విల్, తన విల్ కోసమే కాకుండా అక్కడ సామాన్యంగా చేస్తాడనమాట. ఏ డీడ్ సమ్ టైమ్స్ సీమెత్ టు బి డన్ ఆఫ్ చారిటీ అండ్ లవ్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ ఈస్ రాదర్ డన్ ఆఫ్ carnality and of a fleshly love than of a charitable love. For commonly some carnal inclination to our friends, or some inordinate love to our self, or some hope of a temporal reward, or the desire for some other profit, moveth us to do the deed and not the pure love of charity. అంటే ఇక్కడ మనం ఏంటంటే కొన్ని పనులు ఎలా చేస్తూ ఉంటామంటే ఎంతో చారిటీతో ఉన్నట్టుగా చేస్తున్నాం. హీడెత్ మచ్ దట్ మచ్ లవెత్ గాడ్, భగవంతుణ్ణి ప్రేమించిన వాడు మాత్రమే ప్రతి పనిని బాగా చేయగలుగుతాడు. ఆయనకి ఒక్కొక్కప్పుడు ఒక పని ఎంతో ఉదారంగా చేసినట్టు కనబడుతుంది భగవంతుడి మీద ప్రేమతోటి. అదేంటంటే వాళ్ళలో ఉన్న కార్నల్ డిజైర్స్, అంటే వాళ్ళంటే పక్షపాతమైన ప్రేమ ఉండొచ్చు వాళ్ళ మీద ఏదో అలాంటిది, అవన్నీ కార్నల్ డిజైర్స్. లేదా వాళ్ళంటే ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారంటే ఆడవాళ్ళంటే ప్రేమ ఉన్న ఆడవాళ్ళ మీద ఒకలాగా, అలాగే ఆడవాళ్ళు కూడా, అది కార్నల్ డిజైర్ అంటారు. అంటే అలాంటివన్నిటితో అండ్ ఆఫ్ ఏ, అలాగే ఫ్లెష్లీ లవ్ అంటే ఈ శరీరం యొక్క ఫ్లెష్లీ లవ్ అంటే మీకు అర్థమైంది కదా, శరీరం యొక్క ప్రేమ. దాన్ ఆఫ్ ఏ చారిటబుల్ లవ్, చారిటబుల్ లవ్కి ఫ్లెష్లీ లవ్కి తేడా తెలిసింది కదా, అంటే శరీరం కోసం ప్రేమించడం. అటువంటి దాంతో చేసినప్పుడు పైకి ఎలా ఉంటుంది, అదేదో చారిటీతో చేసినట్టే ఉంటుంది. కానీ కామన్లీ సమ్ కార్నల్ ఇన్క్లినేషన్ టు అవర్ ఫ్రెండ్స్, అలాగే మన వాళ్ళు కదా అని, నా స్నేహితులు కదా అని చెప్పి అలాంటి లక్ష్యంతో చేసినటువంటివి, అంటే అవి కరెక్ట్గా ఉండకపోవచ్చు, పక్షపాతంతో ఉండొచ్చు. ఆర్ సమ్ ఇనార్డినేట్ లవ్ టు అవర్ సెల్ఫ్, లేకపోతే మన కోసం మన మీద ఉన్న ప్రేమతో చేసుకోవడం. ఆర్ సమ్ హోప్ ఆఫ్ ఎ టెంపరల్ రివార్డ్, అంటే ఏదో నాకు మంచి రివార్డ్ వచ్చేస్తుందని. ఆర్ ద డిజైర్ ఆఫ్ సమ్ అదర్ ప్రాఫిట్, లేకపోతే నాకు ప్రాఫిట్ వస్తుందన్న భావంతో చేసినవన్నీ కూడా. అండ్ నాట్ ద ప్యూర్ లవ్ ఆఫ్ చారిటీ, అవి చారిటీతోని చేసినవి కాదు, అవన్నీ కూడా కోరికలతోటి, మనకేదో ఫలితం కోసం మరి రివార్డు కోసం, మన వాళ్ళంటే నేను ప్రేమించిన వాళ్ళ మీద ఉన్న ప్రేమ కోసం, అలాగే ఇవన్నీ కార్నల్ డిజైర్స్. అంటే అది ఫ్లెష్లీ డిజైర్ అన్నా అంతే, నా పిల్లడు, నా కొడుకు, నా భార్య అని చేసినవి, ఇవన్నీ కూడా లవ్ ఆఫ్ చారిటీ కాదు. చారిటీ సీకెత్ నాట్ హిమ్సెల్ఫ్ ఇన్ దాట్ హీ డత్, బట్ హీ desireth to do only that which shall be honor and praising to God. అంటే తను చేసిన చారిటీ ఎప్పుడు కూడాను తను చేసిన దానికి ఏది కూడా ఆశించదు, అన్వేషించదు. కానీ ఆయన కేవలంగా భగవంతుడి కోసమే చేస్తాడు. తను చేసినటువంటి ఆయన గౌరవించాలనే చేస్తాడు. హీ ఎన్వియత్ నో మ్యాన్, అటువంటి వ్యక్తికి ఎవరన్నా కూడా జలసీ ఉండదు. ఎందుకంటే ఆయనకి నో ప్రైవేట్ లవ్, ఇంకెవరి పట్ల ప్రైవేట్లో ఉండదు. అంటే ఏంటి, ప్రత్యేకమైన ప్రేమలు అవిను. నెయిదర్ విల్ హీ జాయ్ ఇన్ హిమ్సెల్ఫ్, అలాగే తనలో తాను కూడా వాటితోటి ఆనందించడు. హీ కవెటెత్ అబవ్ ఆల్ థింగ్స్ నెయిదర్ టు బి బ్లెస్డ్ ఇన్ గాడ్. ఆయన ఎలాంటి వస్తువులు సేకరిస్తాడంటే భగవంతుడు ఆనందించేటటువంటి, భగవంతుడు ఆశీర్వదించేవే చేస్తాడు. వస్తువులు అంటే ఇక్కడ వస్తువులే కాదు, పనులు, వాటి యొక్క పరమాత్ముడు ఆనందించే పనులే చేస్తాడు తప్ప తన కోసం కానీ తను మరో రకమైన ప్రైవేట్ లవ్తో కానీ చేయడు. హీ నోయెత్ వెల్ దట్ నో గుడ్నెస్ బిగినింగ్ ఒరిజినల్లీ ఆఫ్ మ్యాన్ అండ్ దేర్ ఫోర్ హీ రిఫరెత్ ఆల్ గుడ్నెస్ టు గాడ్. ఆయనకి బాగా తెలిసి ఏంటంటే సహజంగా మనిషికి ఏది కూడాను నో గుడ్నెస్ బిగినెత్, మనిషితో ఏ గుడ్నెస్ స్టార్ట్ అవ్వదు. అందుకని ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి గుడ్నెస్నే రిఫర్ చేస్తాడు. ఆఫ్ హూమ్ ఆల్ థింగ్స్ ప్రొసీడ్, ఆయన నుంచే సమస్తం ప్రొసీడ్ అవుతున్నాయి. అండ్ ఇన్ హూమ్ ఆర్ బ్లెస్డ్ సెయింట్స్ డూ రెస్ట్ ఇన్ ఎవర్ లాస్టింగ్ ఫ్రూషన్. ఆ మహాత్ములందరూ కూడా ఆ పరమాత్ముడిలోనే రెస్టింగ్, అంటే వాళ్ళ యొక్క విశ్రాంతి, ఎవర్ లాస్టింగ్ ఫ్రూషన్, ఎప్పుడు వాళ్ళ పనుల యొక్క సాఫల్యత కోసం పరమాత్ముడినే వాళ్ళు
అంటే ఏమంటారు తెలుగులో పరమాత్ముడి ఆశ్రయాన్నే తీసుకుంటారు. హో హీ దట్ హ్యాడ్ బట్ ఎ లిటిల్ స్పార్కిల్ ఆఫ్ దిస్ పర్ఫెక్ట్ చారిటీ. ఇలాంటి పర్ఫెక్ట్ స్పారిటీ అనేది ఎవరిలో అయితే కొంత మెరుపు మాత్రంగా ఉన్నా షుడ్ ఫీల్ సూత్ ఫాస్ట్లీ ఇన్ హిస్ సోల్ దట్ ఆల్ అర్త్లీ థింగ్స్ బీ ఫుల్ ఆఫ్ వ్యానిటీ. అతనికి పూర్తిగా ఏమిటి తెలిసిపోతుందంటే ప్రాపంచికంగా చేసిన అన్ని పనులు కూడా గొప్పల కోసమే అని తెలిసిపోయి ఆయన ఎవరైతే ఈ విధంగా పరమాత్ముడే సమస్తం అని పర్ఫెక్ట్ చారిటీతో ఉంటాడో ఆయన చాలా గట్టిగా ఫీల్ అవుతాడనమాట. దట్ వ్యానిటీ, ప్రాపంచికంగా చేసే పనులన్నీ కూడా వ్యానిటీ, గొప్పల కోసమే ఉన్నాయని. అర్థమవుతోంది కదండి. ఓకేనండి, అర్థం. 16th. So, of the suffering of other men's defaults, such defaults as we cannot amend in ourselves nor in others, we must patiently suffer till our Lord of His goodness will otherwise dispose, and we shall think that haply it so is best to be for proving of our patience, without which our merits are but little to be pondered. Nevertheless, thou shalt pray heartily for such impediments, that our Lord of His great mercy and goodness vouchsafe to help thee, that thou mayest patiently bear them. If thou admonish any person once or twice, and he will not take it, strive not overmuch with him, but commit all to God, that his will be done, and his honor in all his servants, for he can well by his goodness turn evil into good. Study always that thou mayest be patient in suffering of other men's defaults, for thou hast many things in thee that others do suffer of thee, and if thou canst not make thyself to be as thou wouldest, how mayest thou then look to have another to be ordered in all things after thy will? We would gladly have others perfect, but will not amend our own defaults. We would that others should be straightly corrected for their offences, but we will not be corrected. It misliketh us that others have liberty, but we will not be denied of that we ask. We would also that others should be restrained according to the statutes, but we in no wise will be restrained. Thus it appeareth evidently that we seldom ponder our neighbor as we do ourselves. If all men were perfect, what had we then to suffer of our neighbors for God? Therefore God hath so ordained that each one of us shall learn to bear another's burden. For in this world no man is without default, no man without burden, no man sufficient to himself, nor no man wise enough of himself. Wherefore it behoveth each one of us to bear the burden of others, to comfort others, to help others, to inform others, and to instruct and admonish others in all charity, who is of most virtue, appeareth best in time of adversity,
occasions make not a man frail, but they shew openly what he is. చెప్పండి. అంటే ఇతరుల్లో ఉన్న లోపాల విషయంలో మనం బాధలు పడుతూ ఉంటాం ఒకప్పుడు. దానికి ఏం చెప్తున్నారంటే అలాంటి లోపాలన్నవి ఏ మనమేమో మనలో మనం దిద్దుకోలేకపోతున్నాం. నార్ ఇన్ అదర్స్, ఇతరుల్లో కూడా దిద్దలేం. వీ మస్ట్ పేషెంట్లీ సఫర్, మనం వాటిని సహనంతోటే బాధపడాలి. టిల్ అవర్ లార్డ్ ఆఫ్ హిస్ గుడ్నెస్ విల్ అదర్వైజ్ డిస్పోజ్, అంటే మన ప్రభువు మనని వాటిలోంచి తప్పించే వరకు మనం బాధపడవలసిందే.